శ్రీ గురుభ్యో నమః. నమశివాయ జ నమశివాయ. సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం. జగద్గురువులు విరచిత శ్రీ శివానంద లహరి స్తోత్రంలోని 13వ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. గం గణపతియే నమః. సారే సంసారే నిజ భజన దూరే జగదియా భ్రమంతం మామంధం పరమ కృపయా పాదముచితం మదన్యః కో దీనస్తవ కృపణ రక్షాది నిపుణః త్వదన్యః కో వామే త్రిజగతి శరణ్యః పశుపతే. నమశివాయ జ నమశివాయ. ఆచార్యులు వారు ఈ శ్లోకంలో నాకు జ్ఞానం ఒసగి రక్షించుట నీ భారమని విన్నవించుచున్నారు. హే పశుపతే, ఓ సకల భూతాధిపతి, అసారే సారహీనమైనటియు నిజ భజన దూరే, నిజ స్వస్వరూపుడైన ఈశ్వరుని యొక్క భజన ధ్యానించుటయే దూరే దూరముగా గల అట్టియునగు సంసారే సంసారమునందు జడదియా వివేక శూన్యమైన బుద్ధితో భ్రమంతం తిరుగుచున్నట్టి అంధం ఆత్మానాత్మ పరిజ్ఞాన శూన్యుడైన మాం నన్ను పరమకృపయా మిక్కిలి దయతో పాతుం రక్షించుట కొరకు ఉచితం యుక్తము దీనః సంసార పరితప్తుడనైన దీనుడు మదన్యం మత్ నాకంటే అన్యః వేరొకడు తవ నీకు కహ ఎవరు అస్తి కలడు. కృపణ రక్షాతి నిపుణః అనగా కృపణ దీనుల యొక్క రక్ష సంరక్షించుటయందు అతి నిపుణః మిక్కిలి సమర్థుడైన వాడు. త్వదన్యః త్వత్ నీకంటే, అన్యః ఇతరుడు, మే నాకు త్రిజగతి త్రిజగములయందు శరణ్య రక్షింపదగినవాడు కహ ఎవరు అస్తి కలడు. తాత్పర్యం ఏమనగా, ఓ సకల భూతాధిపతి, ఓ సకల భూతాధిపతి, దేవా, పరమేశ్వర, శివ, ముల్లోకముల యందును దీనరక్షాపరాయణుడవు నీవు ఒక్కడివే కలవు. నేనును సంసార సంతాపములను సైపలేక దీనుడనై నీవే దిక్కుగా నీ పాలపడియున్నాను. నా వంటి దీనుడు ఇంకెందును కానరాడు. కనుక దయచేసి ఆత్మజ్ఞానం నాకు ఒసగి ఈ దీనుని సంసార తాపం నుండి కాచుకొనుము. ఓ పశుపతి, జడములైన దేహంను కల దేహాదుల కన్నా, ఓ పశుపతి, జడములైన దేహాదుల కన్నా విలక్షణమైన పరాత్పర, సారము లేనిది ఆత్మానుసంధానము నాకు దూరమైనదియు అగు సంసారమునందు కొట్టుకొంచు ఆత్మానాత్మ వివేకములే గ్రుడ్డివారనైన నన్ను కృపతో స్వరూప జ్ఞానమునిచ్చి రక్షించుట యుక్తము. ఓ కాళహస్తీశ్వర, శంకర, సర్వభూతాధిపతి, పార్వతీపతి, నేను నీ కథ శ్రవణం చేయలేదు, నీ సంకీర్తన వినిపించుకోలేదు, నీ నామం స్మరించలేదు, నీ పాదపద్మములకు అభినందనం చేయలేదు. నటరాజా, నీ పరిచయ చర్యలు చేయలేదు.
నీ పరిచర్యలు చేయలేదు. నీ పాదార్చన నిర్లక్ష్యం చేశాను. నీ దాస్యం చిన్నతనంగా భావించాను. నీతో మైత్రి చేయాలని కూడా అనుకోలేదు. నీకు ఆత్మ నివేదనం చేయలేదు. ఆ సంగతే తెలియదు. ప్రభు, ఈ సంసార చక్రంలో పడి నలిగి నలిగి నశించిపోతున్నాను. నాకు ఎక్కడా గతి లేదు అని ఇప్పటికీ తెలుసుకున్నాను. చిట్ట చివరకు నీ పాదాలే గతి అని తెలుసుకున్నాను. నీ సన్నిధికి చేరుకున్నాను. నన్ను నీవు చేర్చుకోవాలి. ఇంత హీనాతి హీనుడిని నన్ను ఎవరు రక్షింపగలరు? నీవు దయాసముద్రుడవు, దీనవత్సలుడవు, ఆర్తరక్షాదక్షుడము. స్వామి, నీవే శరణము. దిక్కులేని వాడికి దేవుడే దిక్కు. పతితుడనైనా సరే పరమేశ్వరుణ్ణి ఆర్తితో అర్థిస్తే ఆదుకుంటాడు. భక్తిలో ఉన్న గొప్పతనం, గొప్ప గుణం అదే. కన్నప్ప నీవు ఉన్నావని పూజలు చేశాడు, తరించాడు. ప్రభు, చివరిసారిగా నిన్ను ప్రార్థిస్తున్నాను. నీవు నాయందు కనికరము చూపకపోతే నీకు ఉన్న దీనబాంధుడవు అనే పేరుకు కళంకం వస్తుంది కదా. ఆర్తరక్షకుడవు అనే పేరుపై మచ్చ ఏర్పడుతుంది కదా. కావున నాపై కనికరము పూని నన్ను నీవే కాపాడవలసినది. నన్ను కాపాడితేనే నీ ఘనత. ఎవరిని చికిత్స చేయుటకు సాధ్యము, ఎవరికి చికిత్స చేయుటకు సాధ్యము కాక ఇక లాభము లేదు అని ప్రాణముపై ఆశ వదులుకున్న రోగిని అత్యంత సమర్థతతో ఒకానొక వైద్యుడు కాపాడను. అది వాని ఘనత. మిక్కిలి పాపినై పతితుడనై ఇక నాకు దిక్కెవరు? నాకు తగిన శిక్ష యమలోకంలో కూడా లేదు అని ఎవడు అత్యంత ఆర్తితో, దీనతతో, భక్తిగా ప్రార్థిస్తాడో అట్టి వాణిని సైతము నిశ్చల భక్తి అతనికి లోకపావన్ని చేయదు. అది భక్తి యొక్క ఘనత. అపిచేత్సు దురాచారో భజతే మాం అనన్యభాక్ సాధురేవ స మంతవ్యః సమ్యక్ వ్యవస్థితో హి సహ అని గీతాచార్య వారు ఉపదేశించారు. గృహస్థాశ్రమం ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక, సంసారం అంటే అర్థం తెలియక ఆశ్రమాన్ని, సంసారాన్ని తమ సాధనకు, తమ ఆధ్యాత్మిక చింతనకు అడ్డుపడేవిగా అపార్థం చేసుకొని తిట్టుకుంటూ దైన్యమైన జీవితాన్ని గడుపుతూ ఉండేవారు కొంతమంది ఉంటారు. సంసార చక్రంలో నలిగి సంసారం నిస్సారంగా భావించే వారు కూడా ఉంటారు. భగవత్ ఆరాధన, ఆధ్యాత్మిక చింతన సంసారమునకు అడ్డుపడేవిగా అపార్థం చేసుకుని, అయ్యో ఇంతకాలం వృధా చేశామా అని అనుకునేవారు కూడా ఉంటారు. ఈ దీన స్థితి నుండి బయటపడేవారు ఎవరు? గజేంద్రుడు అని మొసలి బారి నుండి, గజేంద్రుడిని మొసలి బారి నుండి కాపాడేవాడు ఎవడు? దీనబాంధవుడైన పరమేశ్వర శరణాగతి ఒక్కటే దీనికి పరిష్కారం. షరతులే లేని శరణాగతి అయితే తప్ప
పరమేశ్వరుడు అనుగ్రహింపడు. ఆయన రక్షించాలంటే దీనత్వం ఒక్కటే మార్గం. ముజ్జగాలలో ముక్కంటిని మించిన ముక్తి ప్రదాత, ఆదిదేవుని మించిన ఆత్మజ్ఞాన ప్రదాత మరొకరు లేరు. ఇది స్వరూప జ్ఞానం. వాగర్ధావివ సంవృత్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నిరక్షరపద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వాక్ ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మనందరి మీద కలుగుగాక. నమః శివాయ చ నమః శివాయ.